వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యగా రాజకీయాలు నడుస్తున్నాయి. సారయ్య వర్గానికి చెందిన 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ పై అదే డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు లావణ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కార్పొరేటర్ గుండేటి నరేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ చేరుకున్న ఎమ్మెల్సీ సారయ్య వర్గం కొండా సురేఖ అనుచరులపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నన్ను బలాత్కారం చేయబోయింది కాక ఇంకా నా జాతిని అవమానించిండు చూడండి సార్. అది మేము తట్టుకోలేకపోతున్నాం సార్. ఇట్లా నాలాంటి మహిళలు ఇంకెంతమంది ఇట్లా ఇన్ని బాధలు పడుతున్నారో, వాళ్ళు బయటికి రాలేక ఉన్నారు నాలాంటి వాళ్ళు సార్. అంతకుముందు ఎలక్షన్లో టైంలో కూడా సార్ అందరం కలిసికట్టుగా పనిచేసాము. ఒకదాన్ని వెళ్ళి నేను ఫ్లెక్సీలు జెండాలు తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పటికి కూడా వ్యంగ్యంగా మాట్లాడేది, ఆంటీ ఇది అదే అని చెప్పి మాట్లాడితే పెద్దోడు కదా, పెద్ద ఏజ్డ్ కదా, పోనీలే అనుకున్నా. కానీ అది నేను అంత గమనించుకోలేక ఇక్కడి వరకు తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు అర్థమైంది సార్ నాకు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యగా రాజకీయాలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వరంగల్ తూర్పులో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నట్టుగా రాజకీయాలు అయితే కొనసాగుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. స్పష్టంగా 20 డివిజన్ సంబంధించి అంటే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 20వ డివిజన్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్ గుండేటి నరేందర్ మీద ఆ పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డివిజన్ అధ్యక్షురాలు లావణ్య అనే మహిళ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన మీద ఏదైతే లైంగికంగా గుండేటి నరేందర్ మీద లైంగికంగా ఆరోపణలు చేస్తూ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కి అయితే రచ్చకెక్కిన సందర్భం, రాజకీయం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యక్తిగా లావణ్యం పరిగణిస్తా ఉన్న సందర్భం. అదేవిధంగా గుండేటి నరేందర్ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు ప్రధానాంతరుడుగా ఉన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకత్వం అంతే బస్వరాజు సారయ్యకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ముందుగా చేరుకుంది. ఆ తర్వాత బస్వరాజు సారయ్య నేరుగా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు అతను కూడా వచ్చారు. అదేవిధంగా మాజీ మేయర్ గా పనిచేసినటువంటి ఎర్రబెల్లి స్వర్ణ కూడా వచ్చి గుండేటి నరేందర్ పక్షాన్ని నిలబడిన సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. బస్వరాజు సారయ్య మాటల ద్వారా గుండేటి నరేందర్ అలాంటి వ్యక్తి కాదని బస్వరాజు సారయ్య అతనికి క్లీన్ చీట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో లావణ్య ఎవరైతే గుండేటి నరేందర్ కార్పొరేటర్ మీద అనేక ఆరోపణలు చేస్తూ మీడియా కూడా బయట ఇచ్చిన సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా గుండేటి నరేందర్ తనకు రాష్ట్ర స్థాయి పదవులు ఇప్పిస్తారని చెప్పి ఆమెను బలవంతం చేశారన్నటువంటి అంశాన్ని ఆమె మీడియా ముఖంగా చెప్పిన సందర్భం కనిపిస్తా ఉంది. అదే క్రమంలో ఏదైతే అనేక ఆరోపణలు చేస్తా ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. గుండేటి నరేందర్ తనని బలవంతంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారన్నటువంటి అంశాన్ని లేవనెత్తుతూనే గుండేటి నరేందర్ తనకు రాష్ట్ర స్థాయి పదవులు ఇప్పిస్తారని చెప్పి మోసం చేశారన్నటువంటి అంశాన్ని లేవనెత్తడంతో పాటు ఈ మహిళ లావణ్య అనే మహిళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ తన కులం పేరుతోనూ దూషించాడు గుండేటి నరేందర్ అన్నటువంటి అంశాన్ని లావణ్య అనే మహిళ పోలీస్ స్టేషన్ కి ఎక్కి అక్కడ మీడియా ముఖంగా మాట్లాడింది. ఆ తర్వాత అక్కడ చేసుకున్నటువంటి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గుండేటి నరేందర్ పక్షాన నిలబడే విధంగా గుండేటి నరేందర్ అలాంటి వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఇవన్నీ కూడా వెన్నెతో పెట్టిన విద్య అనే విధంగా మాట్లాడుతూ వచ్చాడు. దాంతోపాటు గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ఢిల్లీ స్థాయి వరకు వర్గ విభేదాలన్నీ కూడా కామన్ అనే అంశాన్ని అక్కడ బస్వరాజు సారయ్య చెప్పిన సందర్భాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడికి చేసినటువంటి మహిళా నాయకురాలు మాజీ మేయర్, వరంగల్ మాజీ మేయర్ గా పనిచేసినటువంటి ఎర్రబెల్లి స్వర్ణ కూడా గుండేటి నరేందర్ కు
క్లీన్ చీట్ ఇచ్చే విధంగా మాట్లాడిన సందర్భం గుడినెట్టి నరేందర్ నిర్దోషిగా బయటికి వస్తాడు, మాకు చట్టాల మీద నమ్మకం ఉంది అన్నటువంటి అంశాన్ని కూడా ఆమె లేవనెత్తిన సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎవరైనా మహిళ ఒక కేసు కోసము ఒక ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ వెళ్తే సాధారణంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ దర్యాప్తు చేయడం పరిపాటిగా ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెండు వర్గాలు అక్కడికి వెళ్ళి ఒకరేమో ఫిర్యాదు చేయడం, మరొకరేమో అతనికి సంబంధించినటువంటి క్యారెక్టర్ మీద క్లీన్ చిట్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తా ఉంటే వర్గ విభేదాలు తారా స్థాయికి చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గతంలోనూ కొండా మురళికి వ్యతిరేకంగా ఏదైతే బసవరాజ్ సారయ్య అక్కడ ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజెంట్ కొండా సురేఖ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నారు, రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతా ఉన్నారు. గతంలో బసవరాజ్ సారయ్య వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భం ఉంది. ఈ క్రమంలోనే ఒకరి మీద ఒకరు ఆధిపత్యానికి దిగుతా ఉన్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలోనూ కొన్ని డబ్బాలు షాపులు అక్కడ తొలగించిన క్రమంలో వాళ్ళకు అండగా ఎవరైతే కొండా మురళి నిలబడ్డ సందర్భం కనిపించింది. అక్కడ షాపులు తొలగించడానికి కారణం బసవరాజ్ సారయ్య అని చెప్పి పరిగణించిన సందర్భం చూసాం. అప్పటి నుంచి కూడా రెండు వర్గాల మధ్య విభేదాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. విభేదాలు తారా స్థాయికి వర్గపోరు స్థాయికి చేరుతా ఉన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు కొద్ది రోజుల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ జరగబోతా ఉందన్నటువంటి అంశం తెర మీదకి వస్తా ఉన్న నేపథ్యంలో నిన్న అదే అంశాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వ్యక్తం చేసిన క్రమంలో ఇప్పటికే బసవరాజ్ సారయ్య అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఒకవేళ కొండా సురేఖకు చెక్ పడితే కనుక బసవరాజ్ సారయ్యకు ఆ మార్గం అంతా సుగమం అవుతుంది. ఈ క్రమంలోనే ఇలాంటివి కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి అన్నటువంటి అంశం అయితే తెర మీదకి వస్తా ఉంది. దాంతో పాటు ఇప్పటికే బసవరాజ్ సారయ్య తన ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాడు. రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది పిసిసి స్థాయి నాయకుల నుంచి అతనికి హామీ కూడా ఉంది. మంత్రి పదవిలో మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటు దక్కుతుందన్నటువంటి ఒక అంశం కూడా తెర మీదకి వస్తా ఉంది. ఇవన్నీ కూడా ఇలాంటి వర్గ పోరుకు ఇలాంటి రాజకీయ విభేదాలకు దారితీస్తా ఉన్నాయన్నటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.